మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు చంద్రగిరి నియోజకవర్గము రామచంద్రాపురం మండలం అనపల్లె గ్రామంలో ఉన్న యువకులు ఒకరికి 35 ఏళ్ల వయసు కలిగిన మా గోపి అనే అతను పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్లు ఫ్లెక్సీలు కట్టుకుంటూ సంబరాలు చేసుకోవాలని, కేక్ కట్ చేయాలని, అన్నదానం చేయాలనేసి పొలం పనులు పూర్తి చేసుకొని ఫ్లెక్సీలు కట్టడం కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా కరెంట్ షాక్ కొట్టి ఒక అతను మా దారిలో అక్కడి నుంచి అంటే రోయ హాస్పిటల్కి తిరుపతికి తీసుకొస్తుంటే దారి మధ్యలో చంద్రగిరి దాటిన తర్వాత చనిపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఇంకొక యువకుడు కూడా గోపి, అతనికి కూడా దెబ్బలు తగలడం, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఎటువంటి ఇబ్బందులు లేదు. రోయ హాస్పిటల్లో డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి అతని అన్ని అత్యవసర చికిత్సలు చేసి అతన్ని కాపాడుకునేదానికి డాక్టర్లు అందరూ ప్రయత్నిస్తున్నారు. ఇబ్బంది లేదు, కోలుకుంటాడు అతను. ఒకతనైతే ప్రాణాలు కోల్పోయాడు. చాలా బాధాకరం. ఈరోజు చిత్తూరు జిల్లా అంతా కూడా 14 నియోజకవర్గాల్లో కూడా అట్టహాసంగా యువకులు, మహిళలు, పెద్ద ఎత్తున జనసేన నాయకులు అందరూ కూడా కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సాయంకాలం ఈ వార్త వినడం చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళకి కూడా సభ్యత్వం కూడా ఉన్నాయి. మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కూడా చేసేదానికి మేము ముందుండి చేపిస్తాము. వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకునేదానికి కూడా జనసేన పార్టీ తరఫున మా వంతు సహాయ సహకారాలు చేసేదానికి కూడా ఆ కుటుంబానికి నేను కూడా తక్షణ సహాయాలు కూడా వాళ్ళకు ₹1,00,000 నేను వెంటనే ఇప్పుడు సహాయం కూడా చేసే చనిపోయిన కుటుంబానికి ₹1,00,000 సహాయం చేస్తాను. దెబ్బలు తగిలిన వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తామనేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. మన జనసేన అధ్యక్షుల నాయకులు పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ విషయాన్ని ఇమీడియట్గా ఇప్పుడే సందేశం కూడా పంపడం జరిగింది. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ఆయన కూడా ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపి వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తారు. ఖచ్చితంగా కూడా ఇటువంటి దురదృష్టకర వార్త వినడం చాలా బాధాకరంగా ఉంది అనేసి కూడా చెప్పడం కూడా మాట్లాడడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము తెల్లవారి నుంచి జన సైనికులు అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా సమాయత్తం చేసాం. చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరూ కూడా కలిసి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించారు. అటువంటి సమయంలో ఈ వార్త వినడం చాలా బాధాకరం. ఏది ఏమైనా భగవంతుడు వాళ్ళ కుటుంబానికి మంచి చేయాలనేసి కోరుకుంటూ మా అధ్యక్షుల వారు కూడా వాళ్ళకు కూడా తగిన సహాయ సహకారాలు కూడా ఆయన కూడా చేసే ఆలోచనలు ఆయన కూడా ఉంటాయి. ఆయన ఇట్లా చూసి చాలా బాధపడుతున్నారు. ఏది ఏమైనా దీనికి వాళ్ళ కుటుంబానికి మేమందరం కూడా జన సైనికులు అందరం కూడా మద్దతు తెలుపుతామని కూడా తెలియజేస్తున్నాం. మా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తిరుపతిలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, భారీ ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఈరోజు ఈ సంఘటన ఎక్కడైతే అనుపల్లిలో జరిగిందో వీళ్ళు ఈరోజు సాయంత్రం 7 గంటలకి కేక్ కటింగ్ కార్యక్రమం ఉందన్న తప్పకుండా రావాలని చెప్తే ఖచ్చితంగా వస్తామని చెప్పాం. కరెక్ట్గా 5:10 ప్రాంతంలో ఫోన్ చేసి రాకండి, ఇలా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో మధున్ అతనికి ఇలా ఇన్సిడెంట్ జరిగింది, గోపి అతను చనిపోయాడు, కరెంట్ స్పాట్లో చనిపోయాడు తెలియడంతో వెంటనే రోయల్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ చూడడంతోనే అతనికి వెనక కింద పడడంతో అతనికి చాలా ఇంజూరీ అయింది. ఒకతను స్పాట్లో చనిపోయారని చెప్పారు. చాలా బాధాకర విషయం. దీన్ని అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్ళాము. అలాగే ఇందాక మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. జిల్లా అధ్యక్షుల వారు కూడా ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తోడుంటారు. అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.